గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇస్మాయిల్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. పాకిస్తాన్ జెండాలు మన భాగ్యనగరంలో రోడ్ల మీద అతికించి ఎవరు అతికిస్తున్నారో తెలియదు. అలాగే ఇలాంటి సెన్సిటివ్ విషయం అనేది కేవలం హిందూ ముస్లింల మధ్య అల్లర్లు రేపడానికి అనే ఈ విషయమే అయి ఉంటుందంటారా? ఎవరు అతికిస్తున్నారంటారు? ఏ మోటోతో అతికిస్తున్నారంటారు? ఇది కొంచెం అనుకోకుండా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్గా మారిపోయి గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ పెహల్గాం దాడి మొదలుకొని మీరు చెప్తున్నటువంటి పాకిస్తాన్ జెండాలని అతికించడం కానివ్వండి, దానికి తొక్కుకుంటూ వెళ్ళేటటువంటి దృశ్యాలు కానీ సోషల్ మీడియాలో చూశాను. అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేది నేను కనిపెట్టలేదు, కానీ ఆ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి విషయాల్ని చూశాను. నేనేమంటానంటే, ఈ దేశంలో పహల్గాం దాడికి ఒడిగట్టి ఈ దుశ్చర్యకు పాల్పడి ఇక్కడ సామాన్య ప్రజల్ని కాల్చి చంపేటటువంటి సాహసం చేసి దీన్ని మత మౌఢ్యాన్ని నింపుకొని ఒక ఉగ్రవాద ఉన్మాద చర్యగా దీన్ని చేసిన వాడు ఎంతైతే నేరస్తుడు, ఏ రకమైనైతే నేరంగా మనం చూస్తున్నామో వాడిని ఉపేక్షించకుండా ఇవాళ యుద్ధమే అనివార్యమై యుద్ధం చేసే పరిస్థితి చేస్తున్నామో, అటువంటి సందర్భం లోపల ఇది అంటించడానికి కోసం ప్రయత్నం చేసి విద్వేషాలు రెచ్చగొట్టిన వాడినైనా, లేదు ఇది పాకిస్తాన్ది కాదు, ఇది ఇస్లాంకు సంబంధించింది, దీన్ని ఇట్లా చేయకూడదని ప్రయత్నం చేసి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళపైనైనా, అసలు ఈ రకమైనటువంటి మత ఘర్షణలకు మత విద్వేషాలకు తావిచ్చేటటువంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల కూడా ఇంతే వ్యవహరించాలని నేను అంటా ఉన్నా. ఇది సగటు భారతీయుడిగా చాలా ఆవేదనకు గురి చేస్తూ ఉన్నది, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది. ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించినారు. దాంట్లో ముస్లింలు కూడా అత్యధికంగా ప్రాణాలు అర్పించినారు. వాళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక లక్ష్యం, ఈ దేశంలో స్వేచ్ఛ వెల్లివిరియాలని, శాంతి నెలకొల్పబడాలని, ఈ దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని, ప్రజలందరూ కలిసి ఉండాలని కోరుకున్నారు. కానీ ఇట్లా మతాల పేరుతోని, కులాల పేరుతోని విద్వేషాలు రెచ్చగొట్టకమని వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయలేదు. ఇవాళ ఈ దేశం కోసం ఉరికంబాలు ఎక్కినటువంటి భగత్ సింగ్, రాజగురు, మహావీర్ సింగ్, సుఖ్దేవ్ ఇట్లాంటి వారితో పాటు ఈ దేశంలో సుమారు 200 నుంచి 300 మంది పైగా ముస్లిం అమరవీరులు ఉన్నారనే విషయాన్ని కనీసం ఎవరు గుర్తించడం లేదు, పట్టించుకోవడం లేదు. వాళ్ళను చూసి స్ఫూర్తి పొందే ప్రయత్నం కూడా జరగడం లేదు. వాళ్ళేమి మతాన్ని పట్టుకొని వేలాడబడలేదు కదా. కేవలం ఈ దేశం స్వాతంత్రం వస్తే మా మతం వెల్లివిరుస్తుంది అనుకున్నారా? మతం పెరుగుతుందని కోరుకున్నారా? వాళ్ళు ఇక్కడ స్వేచ్ఛ కావాలనుకున్నారు కదా, విముక్తి బానిసత్వం పోవాలనుకున్నారు కదా, స్వేచ్ఛ కావాలనుకున్నారు కదా. అన్ని కులాల అన్ని మతాల ప్రజలు కలిసి జీవనం కొనసాగించినటువంటి వాతావరణాన్ని మనం కలిగి ఉంటామని కలలు కానీ కదా వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా ఇచ్చినారు. వాళ్ళేమో త్యాగాలు చేసి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తే, వచ్చిన దేశంలో ప్రజాస్వామ్య దేశంగా, తర్వాత లౌకిక దేశంగా ఉన్న మన ప్రాంతంలో గంగా యమున తహజీబ్ లాగా మనం సోదర భావంతో మెలగాలనేటటువంటి భావనతో ఇక్కడ శాంతి వెల్లివియాలని కోరుకునేటటువంటి సమూహాలన్నీ కలిసి జీవిస్తున్నాయి. ఇక్కడ అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్న వారి పట్ల అసలు ఉపేక్షించే ధోరణి ఎందుకు అంటున్నా నేను? అసలు ఉపేక్షించే ధోరణి ఎందుకు? వాడు హిందువా, ముస్లిమా, ఇంకొకడా? వాడు మత ఘర్షణలు సృష్టించాలనే ఆలోచన వచ్చిన వాడు, మత ఘర్షణల ద్వారా లాభపడాలని, ఈ దేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నవాడు దేశద్రోహి అంటా నేను. మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో పౌరుడిగా నువ్వు నిలబడాలంటే ముందు దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశంలో శాంతికి సపోర్ట్ చేయాలి, ఈ దేశంలో స్వేచ్ఛ కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. నీ జీవనం కొనసాగించుకుంటూనే పక్కవాడి జీవనానికి ఇబ్బంది కలగకుండా నువ్వు వ్యవహరించాలి. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకుంటూనే, నీ కులాన్ని నువ్వు ప్రేమించుకుంటూనే, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించుకుంటూనే, పక్క కుటుంబంలో ఏ మతం వాడైనా ఏ కులపాడైనా వాని ఆచారాలకు కానీ వాని వ్యవహారాలకు కానీ సాంప్రదాయాలకు కానీ భంగం కలిగించకుండా నువ్వు జీవనం కొనసాగించాలి. కానీ నీ మతం నీ ఆచారం చూపించి, నా ఆచారం నీ ఆచారం వేరు కాబట్టి మన ఇద్దరం కలిసి ఉండడం కుదరదనేటటువంటి భావన నీకు ఉండి దీన్ని దేశంలో విచ్ఛిన్నం చేయడానికి చూస్తే, కశ్మీర్ దగ్గర నుంచి హైదరాబాద్ దాకా ఇదే పరిస్థితి కొనసాగితే, దీనికోసమా అమరుల త్యాగాలు చేసింది? దీనికోసమా ఈ దేశం కోసం రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మనిషికి జీవించే హక్కు, మాట్లాడే హక్కు, కులం హక్కు, మతం హక్కు, పత్రికల్లో ప్రకటన హక్కు, తర్వాత ఆచారాలను పాటించే హక్కు ఇన్ని ఇచ్చిపోయిన ఆ మహానుభావుడు ఆత్మ ఘోషించదా? ఇది చూస్తే తర్వాత నేను చెప్తా ఉన్నా, కొంతమంది మత ఉన్మాదుల్లారా
మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకునేటటువంటి ఉన్మాదులారా ఖబర్దార్. ఈ సందర్భం లోపల ఒక సున్నితమైన అంశం, చాలా గంభీరంగా ఉన్నటువంటి వాతావరణం, ప్రతి పౌరుడు కూడా ఇవాళ గుండెల నిండా ఆవేదన పెట్టుకొని ఉన్న సందర్భం లోపల మీరు కేవలం మతం పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే రాజకీయ సమాధి కడతారు. మీకు అవసరమైతే మీ ఆలోచనలకు చరమగీతం పాడతారు. మీలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, పూర్తిగా తుదముట్టించడం కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి శాంతిని కోరుకునేటటువంటి ప్రజల సమూహం చేస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఒక బానిసలాగా బానిసత్వం చేసేటటువంటి రాజకీయాల నాయకుల్లాగా మారిన వాళ్ళు ఈ నాయకుల్లో పలుకుబడి కలిగిన వాళ్ళకు బానిసలుగా ఉంటామని కొంతమంది అనకూడదు కానీ అధికారులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇది చూస్తూ ఉపేక్షించే చర్యనా? దీన్ని క్షమించవచ్చా? ఇటువంటి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటే ఏంటి చేయాల్సింది? కఠినంగా శిక్షించడం కాదా? కఠినంగా వ్యవహరించడం కాదా? ఎప్పటికప్పుడు దాన్ని తుదముట్టించడం కోసం ప్రయత్నం చేసే బాధ్యత లేదా? కానీ ఇది జరిగినప్పుడు మాత్రమే 2 రోజులు హడావిడి చేసి మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుంది. ఇది మళ్ళీ పునరావృతం అయితే రేపటి రోజు సరే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు జరిగినాయి, చాలా సందర్భాలు అల్లర్లు జరిగినాయి, గొడవలు జరిగినాయి, ఘర్షణలు జరిగినాయి, ప్రాణాలు పోయినాయి, అశాంతి నెలకొన్నది, హింస చెలరేగింది. ఇప్పుడు అంతా కోలుకొని ఒక పరిస్థితికి వస్తున్నప్పుడు మళ్ళీ ఈ వాతావరణం చెడగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలా వద్దా? కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఉపేక్షించవద్దని నేను వేడుకుంటున్నా. ఎవరైతే వ్యక్తులు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, శక్తివంతమైనటువంటి దాంట్లో ఉండి ఇది నడిపిస్తున్నామనేటటువంటి ఎవరైనా కానివ్వండి, వారి పట్ల సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం. మనం భారతదేశ పౌరులం కదా, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కదా, ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ ప్రాంతం కూడా చాలా అద్భుతమైన ప్రాంతం అండి. పాత బస్తీని ఇవాళ విలన్ రూపంలో చిత్రీకరించే పరిస్థితి, విలన్గా మార్చే పరిస్థితి కారకులైన వాళ్ళ పట్ల ప్రజలు చాలా అసహించుకుంటున్నారు. ఈ ప్రాంతం గంగా జమున తహజీబ్ లాంటి వాతావరణం కలిగినటువంటి ఈ ప్రాంతం, 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ వందలు వేల మంది చనిపోతున్నప్పుడు ఆ చనిపోతున్నటువంటి వాళ్లకు కాపాడడం అని కోరుకుంటూ అన్ని దేవతలు అన్ని గుళ్ళు గోపురాల్లాగానే చార్మినార్ లాంటి ఒక నమూనా కూడా రూపొందించి ఇక్కడ నిలబెట్టినటువంటి ప్రాంతం. బస్తీ డెవలప్మెంట్ లేకుండా వెనకబడిపోయింది అనడంలో మీరేమంటారు? 100% వెనకబడిందండి. దాంట్లో నిజం ఉంది, అబద్ధం ఏముంది? అది వెనకబాటు కారణం ఎవరో ప్రజలు ఆలోచించాలి, వెనకబడేసిన వాళ్ళు ఎవరో ప్రజలు ఆలోచించాలి. ఈ దేశంలో అత్యధికంగా కాలం పరిపాలించిన వాళ్ళు సిగ్గుపడాలి, ఈ ప్రాంతంలో అత్యధిక కాలం పరిపాలించిన వాళ్ళు సిగ్గుపడాలి. అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడి పాలనలో అధికారంలో ఉండి కూడా చేయలేని వాళ్ళు సిగ్గుపడాలి. తర్వాత ఈ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులో భాగంగా ప్రజాప్రతినిధిగా నిలబడడం, గెలవడం మీకెంతైతే బాధ్యతగా హక్కుగా ఫీల్ అవుతున్నారో, ఒక ఓటు హక్కును కలిగి ఉన్నవాడు ప్రతి సామాన్యుడు కూడా ఆశ కలిగి ఉండి ఏదో చేస్తారనేటటువంటి ఉద్దేశంతో కదా గెలిపించుంటారు. గెలిచి మీరు ఈ రకమైనటువంటి కనీస అభివృద్ధికి సంబంధించి వైపు వెళ్లకుండా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నంలో ఉండడం అనేది ఇది దుర్మార్గం అంటాను నేను. దీంట్లో నుంచి ప్రజలు కూడా ఆలోచించాలి, చైతన్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా మించిపోయింది లేవండి, ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. అద్భుతమైన అభివృద్ధి జరిగేటటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ మొత్తంలో జరుగుతున్న పాత బస్సులు ఎందుకు జరగకూడదు? పాత బస్సులో అడ్డుకుంటున్నది ఎవరు? అక్కడ ప్రజలతో ఆడుకుంటున్నది ఎవరు? వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నది ఎవరు? వాళ్ళ అమాయకత్వంతో ఆడుకుంటున్నది ఎవరు? పేదల్ని మరింత పేదరికంలోకి నెట్టివేసే వాళ్ళు ఎవరు? ఇవాళ పేద ముస్లింలంతా ఏ పూటకు ఆ పూట తిండి కోసం కష్టపడాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి ఉండాలి? దానికి కారణం ఎవరు? ఈ పేదరిక నిర్మూలించాల్సిన అవకాశం ఉండి కూడా కానీ పేదల్ని పేదలుగానే ఉంచేటటువంటి పరిస్థితి. ఇవాళ పండగ పబ్బాలకు కూడా కనీసం 3 పూటలు భోజనం చేయలేని పరిస్థితిలో ఇక్కడ పాత బస్తీలో ముస్లింల కుటుంబాలు వందలుగా ఉన్నాయి, వేలుగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆస్తులు కూడబెట్టుకున్న మాత్రం ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. కానీ రోజు రోజుకు దీనస్థితికి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య వందలు వేలగా పెరిగిపోతుంది. గుడిసెల్లో, రేకుల షెడ్లలో, మురికి కాలువల పక్కన ఇవాళ ముస్లింలు జీవనం కొనసాగిస్తున్నారు. ఎందుకు అక్కడ ప్రజలు ఇది ఇంకా అబ్జర్వ్ చేయట్లేదు? ఎందుకు ఇది తెలుసుకోవడం లేదు? ఎందుకు దీన్ని ప్రశ్నించడం లేదంటారు? దీంట్లో ప్రజలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలది కూడా పాత్ర ఉందంటాను నేను. ఇక్కడ ఉన్నటువంటి అధికారులది కూడా పాత్ర ఉందంటాను. అక్కడ పాలిస్తున్నటువంటి వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి నాయకులు కూడా పాత్ర కూడా ఉందా అనుకుంటాడు. రాజకీయాల వాళ్ళు రాజకీయాలు చేస్తుండవచ్చు, రాజకీయ లబ్ధి కోసం ప్రయోజనాలు చేసి ఉండవచ్చు. కానీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది సపరేట్ ప్రాంతమా? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతమా? ఈ దేశంలో భాగం కదా. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు 119 నియోజకవర్గాలు ఉన్నట్టే పాత బస్తీలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ మన పరిధిలోనే ఉన్నాయి కదా. అవి వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించేం లేవు కదా. మరి ఎందుకు ఈ ఉదాసీనత,
ఎందుకు ఈ ఉదాసీన వైఖరి, ఎందుకు ఈ ఉపేక్షించే పద్ధతి, ఎందుకు వాళ్ళకు లొంగిపోయి ఉండేటువంటి పరిస్థితి ఎందుకు ఉండాలి? వాళ్ళు మాత్రం దీని అవకాశంగా అదునుగా చూసుకొని ప్రతి ఏడాది ఇంకా పేదరికం పెరుగుతూ పోతున్నది తప్ప అక్కడ మార్పులు రావడం లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో షోపుటప్ చేయడం తప్ప ఇంకేం కనపడడం లేదు. అయితే ఒకే ఒక్క అంశం మాత్రం మొన్న కనపడింది, మొదటిసారిగా జై హింద్ అని పలికినట్టున్నారు. అది దాన్ని స్వాగతిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మార్పు రావాలి. ఇప్పటికైనా మార్పు వచ్చినందుకు నేను కొంచెం సంతోషపడతా ఉన్నా. ఈ దేశంలో నివసించాలన్నా, ఈ దేశంలో పౌరుడిగా ఉండాలన్నా, ఈ దేశ అభ్యున్నతికి కట్టుబడి ఉండాలి, ఈ దేశ రక్షణకు కట్టుబడి ఉండాలి, ఈ దేశాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగాలి. దేశంలో ఉంటూ దేశానికి సంబంధించినట్టు కానీ ఇక్కడ ప్రజలకు మధ్యలో కానీ విద్వేషాలు రెచ్చగొట్టి ఆనందం పొందుతాం, విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందుతాం అనేటటువంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. తప్పకుండా మీరు చెప్పిన ఈ ప్రతి పాయింట్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. సో ఈ విషయాలపై మీరు ఏమనుకుంటారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయాలు తెలపండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. రైట్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు